స్తోత్రం గమనించు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలో ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనం చేశాను. దేని బిడ్డలారా, ఈ మాటకు స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, ఎందుకు దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చేసిన చెప్తున్నాడు. దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే, దేని బిడ్డలారా తెలుసు కదా, సొదొమ గొమొర్రా అవి చాలా పైకి చాలా పచ్చగా ఉంటాయి, కానీ అక్కడ లోపల ఏముందంతా పాప జీవితం ఉందన్నమాట. అది సొదొమ గొమొర్రాలు ఏంటంటే అవి దేవుని దృష్టికి శపించబడిన పట్టణాలు. అవి సొదొమ గొమొర్రాలు దేవుని శపించబడిన పట్టణాలు. అంటే వాళ్ళు పైకి బాగానే ఉంటుంది, మనంతా కూడా ఎలా చూస్తుంటే మన మనుషులు అంతా కూడా మనం బాహ్య ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాం. పైకి మంచిగా నువ్వు పచ్చగా ఉన్నవారు, లోపలి హృదయం కుళ్ళు కుట్ర అసూయ దేశంతో ఉంది. అప్పుడు అది మనం పాప జీవితంలో అవుతుంది అనమాట. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలంటే, మన ప్రభు పరిశుద్ధం కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. చెప్పింది పరిశుద్ధి లేకపోతే జీవిస్తున్నావా, అది పాప జీవితం.